టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ అలాగే సూపర్ 8 రెండు ముగించుకుని సెమీఫైనల్కి అయితే చేరుకుంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సెమీఫైనల్ 2 ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా గురించి అయితే చూద్దాం. ఇప్పుడు ఒకవైపు సూపర్ 8లో మొత్తం అన్ని మ్యాచెస్ కూడా డామినేట్ చేసి మంచి ఫామ్లో వస్తున్న ఇంగ్లాండ్, మరోవైపు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో సెమీఫైనల్కి చేరుకున్న టీమిండియా గురించి చూద్దాం. ముందుగా ఈ మ్యాచ్ చూస్తే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతుంది. ఇది ఒక హై స్కోరింగ్ అలాగే చేజింగ్ వెన్యూ. ఈ స్టేడియంలో మొత్తం 16 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి అయితే 8, చేస్ చేస్తూ గెలిచినవి కూడా 8. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 187 కాగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 162గా ఉంది. ఇక్కడ జరిగిన లాస్ట్ 5 మ్యాచ్లు చూసిన చేజింగ్ కే ఫేవరెట్ గా అయితే ఉంది. బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినవి 2, చేస్ చేస్తూ గెలిచినవి 3. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 175 కాగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 148గా ఉంది. ఇంకా ఈ మ్యాచ్ జరిగే టైంకి అయితే వెదర్ చూస్తే వర్షం పడే అవకాశం అయితే ఏమీ లేదు, కానీ కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల డ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందువలన టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ముందుగా ఫీల్డింగ్ చేయడానికి అయితే మొగ్గు చూపుతాడు. ఇంకా టీమ్ ఫామ్ చూస్తే ఇంగ్లాండ్ ఆడిన లాస్ట్ 5 మ్యాచ్లు కూడా గెలిచే వస్తున్నారు. మరోవైపు టీమిండియా చూస్తే 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంలు టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడగా ఇండియా 3 నెగ్గింది. 2007, 2012, 2024లో టీమిండియా గెలవగా ఇంగ్లాండ్ ఏమో 2 సార్లు గెలిచింది. 2009, 2021లో గెలిచారు. అలాగే ఈ రెండు టీమ్స్ కూడా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడగా ఒకసారి టీమిండియా 2024లో గెలవగా ఇంగ్లాండ్ 2021లో అయితే గెలిచింది. ఇంకా ఇంగ్లాండ్ యొక్క చేంజెస్ ఏమన్నా చేసేలా ఉంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ సూపర్ 8 మ్యాచెస్ అన్ని కూడా శ్రీలంకలోనే ఆడి వస్తున్నారు కాబట్టి ఎక్కువ స్పిన్నర్స్ తో ఆడరు. ఇంకా వీళ్ళు చేంజెస్ ఏమంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆర్ ఆల్రౌండర్స్ లో చేస్తారు. ఎందుకంటే న్యూజిలాండ్ మ్యాచ్ లో టీంలోకి వచ్చిన రియాన్ అహ్మద్ అద్భుతంగా ఆడడం వల్ల తనని రీప్లేస్ చేయకుండా లియామ్ డాసన్ కి బదులు జేమీ ఓవర్టన్ ని టీంలోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లియామ్ డాసన్ ఒక స్పిన్ ఆల్రౌండర్, రిహాన్ అహ్మద్ కూడా స్పిన్ ఆల్రౌండరే. వాంఖేడే స్టేడియం కొంచెం పేస్ బౌలింగ్ సహకరిస్తుంది కాబట్టి జెమీ ఓవర్టన్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. జాస్ బట్లర్ ఫామ్ లో లేనప్పటికీ తనతోనే వెళ్తారు, ఎందుకంటే తను ఎలాంటి ప్లేయరో అందరికీ తెలుసు కాబట్టి. ఇంగ్లాండ్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ముందుగా ఓపెనర్స్ జాస్ బట్లర్, వికెట్ కీపర్ అండ్ ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వాళ్ళ కెప్టెన్, జేకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, రిహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, అడిల్ రషీద్. ఇంగ్లాండ్ కి ఆల్రౌండర్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లో కూడా వీళ్ళకి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే బట్లర్ ఫామ్ లోకి వచ్చి ఆ ఓపెనింగ్ స్టార్ట్ కనుక ఇచ్చాడంటే వీళ్ళని ఆపడం అయితే కష్టం ఇంకా మిగతా టీమ్స్ కి. టీమిండియాకి చూస్తే అన్ని మ్యాచెస్ ఇండియాలోనే ఆడి వస్తున్నారు. పైగా విర్చువల్ క్వాలిఫైయర్ లో ప్లేయింగ్ 11 వచ్చారు. ఆ ప్లేయింగ్ 11 ఈసారి కూడా వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇండియా యొక్క ప్రబల్ ప్లేయింగ్ 11 చూస్తే సంజు శాంసన్ వికెట్ కీపర్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఓపెనర్స్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. మన టీమిండియాలో చూస్తే అభిషేక్ శర్మ ఒక్కడు ఫామ్ లో లేడు. అయినా అభిషేక్ ని ఈ మ్యాచ్ నుంచి అయితే తీయకపోవచ్చు, ఎందుకంటే ఇతనికి ఈ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ టీం పైనే ఒక అద్భుతమైన సెంచరీ అయితే స్కోర్ చేశాడు. ఈ ప్లేయింగ్ 11s లో మీరు ఇంకా ఏమైనా చేంజెస్ ఏమైనా జరుగుతాయి అని అనుకుంటున్నారో లేదో కామెంట్ అయితే చెప్పేయండి. ఈ మ్యాచ్ లో ఉండే ప్లేయర్ బ్యాటిల్స్ గురించి చూస్తే ముందుగా పవర్ ప్లే లో ఉండే బ్యాటిల్స్ గురించి చూద్దాం. మొదటిది ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇంటర్నేషనల్ లో మొత్తం 4 మ్యాచ్లు ఆడగా సాల్ట్ కొట్టిన రన్స్ 13, తీసుకున్న బాల్స్ 16, 2 సార్లు అవుట్ అవగా స్ట్రైక్ రేట్ 81.2 అలాగే యావరేజ్ 6.5 గా ఉంది. ఇందులో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఈ ప్లేయర్ ని డామినేట్ చేశాడనే చెప్పొచ్చు. ఐపీఎల్ లో కూడా మొత్తం 6 సార్లు తలపడగా 37 పరుగులు స్కోర్ చేశాడు 28 బంతుల్లో, 2 సార్లు అవుట్ అవగా స్ట్రైక్ రేట్ 132.1 అలాగే యావరేజ్ 18.5 గా ఉంది. రెండవది సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇంటర్నేషనల్ లో మొత్తం 5 మ్యాచ్ల్లో వీరిద్దరు తలపడగా సంజు శాంసన్ కొట్టిన రన్స్ 25, తీసుకున్న బాల్స్ 23, 3 సార్లు అవుట్ అవగా స్ట్రైక్ రేట్ 108.7 గా ఉంది అలాగే యావరేజ్ 8.3 గా ఉంది. వీళ్ళిద్దరు ఆడిన సిరీస్ లో అయితే ఆర్చర్ సంజు శాంసన్ పై డామినేషన్ అయితే చూపించాడని చెప్పొచ్చు. మూడవది జాస్ బట్లర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. ఇంటర్నేషనల్ లో మొత్తం 4 మ్యాచ్లు ఆడగా కొట్టిన పరుగులు 10, తీసుకున్న బాల్స్ 15, 2 సార్లు అవుట్ అవగా స్ట్రైక్ రేట్ 66.7, యావరేజ్ 5.0 గా ఉంది.
ఐపీఎల్లో కూడా 10 మ్యాచ్ల్లో వీళ్ళిద్దరూ తలపడగా కొట్టిన పరుగులు 69, బాల్స్ 73, 2 సార్లు అవుట్ అవగా స్ట్రైక్ రేట్ 94.5, యావరేజ్ 34.5గా ఉంది. అటు ఇంటర్నేషనల్లో ఇటు ఐపీఎల్లో కూడా జాస్ బట్లర్పై జస్ప్రీత్ బుమ్రా డామినేట్ అయితే చూపించాడు. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్తో బ్యాటిల్స్ ఉంటాయి. సో అవి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ఆదిల్ రషీద్ ఇంటర్నేషనల్లో మొత్తం 5 మ్యాచ్లు ఆడగా సూర్యకుమార్ యాదవ్ 53 పరుగులు స్కోర్ చేశాడు 36 బంతుల్లో. 2 సార్లు అవుట్ అవ్వగా 176.7 స్ట్రైక్ రేట్తో 26.5 యావరేజ్తో అయితే బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరిలో సూర్యకుమార్ యాదవ్ పై చేయి అయితే కనిపిస్తుంది. మరోవైపు హ్యారీ బ్రూక్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి మొత్తం 4 మ్యాచ్ల్లో తలపడగా బ్రూక్ 28 పరుగులు అయితే స్కోర్ చేశాడు 18 బంతుల్లో. 4 మ్యాచ్ల్లోనే 3 సార్లు అయితే అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 155.6, యావరేజ్ 9.3గా అయితే ఉంది. ఐపీఎల్లో వీరిద్దరూ ఒక్కసారి తలపడగా అప్పుడు 17 పరుగులు స్కోర్ చేశాడు 12 బంతుల్లో. స్ట్రైక్ రేట్ 141.7, యావరేజ్ 17. డెత్ ఓవర్స్లో ఉండే బ్యాటిల్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా వర్సెస్ శామ్ కరణ్ వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్లో 2 సార్లు తలపడగా హార్దిక్ పాండ్యా శామ్ కరణ్పై 33 పరుగులు స్కోర్ చేశాడు 14 బంతుల్లోనే. ఎప్పుడూ అవుట్ అవ్వలేదు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 235.7గా అయితే ఉంది. ఐపీఎల్లో 2 సార్లు తలపడగా 22 పరుగులు స్కోర్ చేశాడు 9 బంతుల్లో. ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 244.4. ఈ సెమీఫైనల్ మ్యాచ్ మార్చ్ 5న సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీన్ని టీవీలో చూడాలి అనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. లేదు అంటే ఓటీటీలో చూస్తామంటే జియో హాట్స్టార్ అయితే చూడొచ్చు. ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఛానల్ కావాలన్నా కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి కంటెంట్ అయితే ఇంకా ముందు వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.